దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడరా, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనము దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందాలంటే మనం ఎలా జీవించాలంటే నీతి కలిగి ఉండాలి. రెండవది యథార్థత కలిగి ఉండాలి. దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు. గనుక యథార్థమైన జీవితము గలవారుగా ఉండి మనం జీవిస్తే ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని యొక్క ముఖ దర్శనమును చూస్తాం. దేవుని ముఖ దర్శనం మనం పొందాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలామంది అంటారు, నేను దేవుని దర్శనం చేసుకున్నానండి, దేవుడు నాకు రాత్రి కనబడ్డాడండి. కదండి, అవన్నీ వట్టి మాటలు. దేవుడు దర్శనం చేసుకోవాలన్నా, దేవుని దర్శనం పొందాలన్నా మన జీవితం ఎలా ఉండాలి చెప్పండి? హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలంటే హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథంలో 17వ అధ్యాయంలోను 17వ అధ్యాయం చూడండి, 14వ వచనము, 15 వచనం చూడండి. 17, 15 వచనంలో మనం చూస్తే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును. హల్లెలూయా. మన ఆశ ఎప్పుడు తీరుతుందంటే చెప్పాలి. మన ఆశ చూడండి, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటున్నానయ్యా. ఒక్కొక్కసారి ముఖ దర్శనం నైట్ కలుగుతుందా ఆయనకి? అది పొద్దునకి ఏమవుతుందండి? మన ఆశను తీరుస్తుంది. అది మానవుడిగా మన ముఖ దర్శనం చేసుకున్నాం అనుకుంటాం. కానీ ఒరిజినాలిటీగా దేవుని ముఖ దర్శనం మన రూపం మారినప్పుడు కనబడుతుంటండి. ఎక్కడ? పరలోకములో. హల్లెలూయా. దేవుని అక్కడ పరిశుద్ధుడు 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 అంటూ ప్రతి గానాలతోనూ పరలోకంలో దేవుని స్తుతిస్తున్నప్పుడు అంటండి, మన రూపము దేవుని రూపముగా దూతలుగా మారిపోతాయంటండి. హల్లెలూయా. అప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉంటాం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారు ముఖ దర్శనం చేయాలంటే, ఇప్పుడు ఈ రాత్రి నువ్వు నిద్రపోతున్నావు, దేవుని దర్శనం నువ్వు పొందాలనుకుంటే నువ్వు ఎలా పడితే అలాగుంటే దేవుని దర్శనం నీకు ఉంటుందా? ఎలాగుండాలి? యథార్థంగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి, ప్రేమను పంచేవారుగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని పట్ల మన జీవితాన్ని సమర్పించుకునే వారు ఉండాలి. రోమాపత్రికలో చెప్పినట్టుగాను మన శరీరము సజీవ యాగముగా దేవునికి అనుకూలముగా పరిశుద్ధముగా మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం మనము పొందుకోగలుగుతూ ఉంటాము. హల్లెలూయా. కనుక దేవుని ముఖ దర్శనం పొందాలంటే మన జీవితం సరిపోదండి, ప్రయత్నం చేయాలి. యథార్థమైన జీవితం గలవారయ్యి మనం ఉండాలి, నీతి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళారు, ఈరోజు కనపడుతున్న వారు రేపొద్దునికి మాయమైపోతున్నారు. ఏమైపోతున్నారండి? ఇంతలో కనపడి మరి ఎలా ఎగిరిపోయిన వారు పరిశుద్ధత లేకుండా మాయమైపోతే వారు ఎక్కడికి వెళ్తారో ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 22వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోను 4వ వచనం, ఆయన ఎవరంటండి? ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనమును చేయుచుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క దాసులు లేకపోతే ఆయన దాసులుగా పిలబడుతున్న వారు ఏం చేస్తారంటే దేవుని ముఖ దర్శనాన్ని పొందుకుంటారు. దావీదు చెప్తున్నాడు, నేను దేవుని యొక్క ముఖ దర్శనాన్ని పొందుకున్నాను. ఏంటండి? నేను దేవుని యొక్క ముఖ దర్శనాన్ని పొందుకున్నాను, నేను ఆశ తీర్చుకున్నాను. ఏమన్నాడండి? ఈరోజు దేవుని యొక్క ముఖ దర్శనం పొందాలనుకున్నా, నీ ఆశ తీరాలన్నా నువ్వు దేవునికి పరిచారకుడిగా ఉండాలి. ఎవరంటే దేవునికి నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకునేవారుగా ఉండాలి. సమర్పణ కలిగిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ పెట్టుకుని వస్తాను తప్ప కానీ మన జీవితాలు దేవునికి సమర్పించిన వారుగా ఉండరండి చాలామంది. ఈరోజు ఆదివారం కనుక ప్రార్థనకు వెళ్ళాలి, వినాలి అని విని వెళ్ళిపోతారు. కానీ జీవితాన్ని కానీ, తన శరీరాన్ని కానీ, తన హృదయాన్ని కానీ, తన ఆలోచనలు కానీ ఏది కూడా దేవునికి సమర్పించలేకపోతే నీకు దేవుని యొక్క దర్శనము పొందుకోలేవు. సోమ నమ్మావు, బాప్తిసం పొందావు, మంచిదే.
కానీ నీవు సమర్పణ కలిగిన జీవితం నీలో ఉందా? చాలామంది అనుకుంటారు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మని వానికి ఎలాగా శిక్ష విధించబడుతుందని వాక్యం చెప్తుంది. కానీ నమ్మిన నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నావా లేదా? నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. సమర్పణ లేని జీవితము దేవుని దర్శనము పొందుకోలేరంటండి. చాలామంది యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు, స్త్రీలు కానీ పురుషులు కానీ, చాలామంది పెద్దలు కానీ, కొన్ని కుటుంబాలు కానీ దేవునికి సమర్పణ కలిగి వారి ఒక జీవితాలను అర్పించుకుంటారండి ప్రతి విషయములోనూ. కనుక దేవుని యొక్క దర్శనము మనం పొందగానే మన జీవితం ఎలా మారిపోతుంది చెప్పండి అమ్మా? దేవుడు దర్శనం పొందుకుంటే మన మొక్కలు ఎలాగుంటాయి?